గుడ్ మార్నింగ్. పంచతంత్రం 17వ భాగంలో తెలివి తక్కువ ఒంటె మరియు కాకి కుట్ర గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక సింహం నివసిస్తుంది. అది అడవిలో జంతువులన్నిటికీ కూడా రాజు అన్నమాట. దానికి పులి, నక్క, కాకి సలహాలు ఇస్తుండేవి. అనుకోకుండా అడవిలోకి ఒక తెలివి తక్కువ, లౌక్యం తెలియనటువంటి ఒక ఒంటె ఒకరోజు వచ్చి వీటిలన్నిటికీ కంటపడింది. పులి, నక్క, కాకి మూడు కలిసి దాని వద్దకు వచ్చి, ఎవరు నువ్వు, ఎందుకు ఈ అడవికి వచ్చావు అని అడిగాయి. అప్పుడు ఒంటె, అయ్యా, నా యజమాని పెట్టే బాధలు పడలేక నేను పక్క గ్రామం నుంచి వచ్చేసాను. ఈరోజే వచ్చాను. దిక్కులేని దాన్ని నన్ను కాపాడి పుణ్యం కట్టుకోండి అని వాటితో చెప్పింది. అలాగే, భయపడకు, నిన్ను మా జట్టులో చేర్చుకుంటాం. మా రాజు చాలా మంచివాడు. ఆయనకి చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెప్పి ఆ రాజు వద్దకి తీసుకువెళ్ళాయి. అలాగే ఆ రాజు కూడా వీటిలన్నింటినీ కూడా చూసి, ఏంటిది, ఎందుకు వచ్చిందని అడిగితే, ప్రభు, ఇతడు మాలాగే మిమ్మల్ని సేవించుకోవడానికి వచ్చాడు, మీ దగ్గర పనిచేయడానికి వచ్చాడు, కొత్తగా మన వనానికి వచ్చాడు, అడవికి వచ్చాడు కాబట్టి మంచి బలమైన వాడు, బుద్ధిమంతుడు, అలాగే సాధు స్వభావుడు, అంటే చాలా మంచి సాత్వికంగా దూకుడు స్వభావం లేనివాడు అని చెప్పి గొప్పగా పొగిడేటప్పటికి సింహం ఒంటెను కూడా తన మంత్రుల్లో ఒకదాని కింద నియమించింది. కొన్నాళ్ళకి క్రమంగా ఒంటె చాలా మంచిది కాబట్టి ఒంటె యొక్క మంచితనానికి బాగా నచ్చి ఒంటెను మహారాజు గారు ఏం చేశారంటే ప్రధానమంత్రిని చేశారు. చేసేటప్పటికి పులి, నక్క, కాకి ఇవన్నీ కూడా చూసి, ఇంకా మిగిలిన జంతువులు, నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఒంటెని ప్రధానం చేశాడు, మన మాత్రం ద్వేషిస్తూ ఉన్నాడు అని చెప్పి, దీన్ని ఎలాగైనా సరే ఈ ఒంటెకి హాని చేయాలి అని చెప్పి అనుకుని ఒక ప్రణాళిక రూపొందించారు. మృగరాజు అంటే సింహం, దర్పసారం, దీని పేరు దర్పసారం అన్నమాట. దీని యొక్క ఈ దర్పసారం తాలూకా ఆరోగ్యం బాగోలేదు, లేచి తిరగలేకపోతుంది. వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవడం కూడా కష్టంగా ఉందన్నమాట. అప్పుడు ఈ సింహం ఈ మంత్రులు నాలుగిటిని కూడా పిలిచి, పులి, నక్క, కాకి వంటలను పిలిచి, నేను ముసలివాడిని అయిపోయాను, ఆరోగ్యం కూడా క్షీణించిపోతోంది, నేను వేటాడలేకపోతున్నాను కాబట్టి మీరు వేటాడి ఏదైనా జంతువుని తీసుకుని వచ్చి నాకు మాంసాన్ని తెచ్చి ఆహారంగా పెట్టండి అంటే, సరే, మీ ఆరోగ్యం కుదుటపడే వరకు ఆహారం తేడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అడవంతా కూడా వెతికి దొరికిందల్లా తెచ్చి రోజు పెడుతున్నారు. ఒకరోజు అనుకోకుండా అడవంతా తిరిగారు, ఎక్కడా ఏ ఆహారం దొరకలేదు. అప్పుడు రాజుగారికి ఉట్టి చేతితో వెళ్తే ఏం చెప్పాలి సమాధానం? అందుకని ఒకవేళ వేళకి రాజుగారికి ఆహారం పట్టుకెళ్ళకపోతే ఆయన కోపపడతారు, ఏం చేయాలి అని ఆలోచించారు. అప్పుడు కాకి ఒక దురాలోచన వచ్చింది, దుష్ట ఆలోచన. ఏంటి, మన అందరిలో కూడా ఒంటె ఉంది, ఇది సాధు జంతువు, దీనికి రాజుగారు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఎలాగైనా సరే చంపి రాజుగారికి ఆహారంగా వేస్తే మనకి గుర్తింపు వస్తుంది, అలాగే మనకి పోటీ కూడా ఉండదు కాబట్టి అలా చేద్దామని చెప్పి అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, ఒక ఎక్కడ కూడా ఏ ఆహారం దొరకలేదు ప్రభు, కాబట్టి కాకి వచ్చి, మీరు నా శరీరం ఎందుకు ఉపయోగపడలేదు కాబట్టి నన్ను తినేసి మీ ఆకలి తీర్చుకోండి అని చెప్పి అంది. అంటే కాకిని చూసి సింహం ఒక నవ్వు నవ్వి, నువ్వంతా కలిపి ఎంత ఉంటావు, నీ ఆహారం నేను మొత్తం తినేసిన నా ఒక పంటి కిందకు రావు, నువ్వు నీలాంటి చిన్న చిన్న జంతువుల్ని ఎన్ని చంపితే నా ఆకలి తీరుతుంది, కాబట్టి కుదరదు అన్నాడు. అంటే అప్పుడు నక్క వచ్చింది, ప్రభు, నన్ను చంపేసి మీ ఆకలి బాధ తీర్చుకోండి అని. అంటే ఎంత చేత కాకున్నా సరే నీలాంటి క్షుద్ర జంతువుల్ని చంపేవాడిని తింటాడా? నువ్వే ఎక్కడ చచ్చిన శవాల్ని అందరూ తినేగా మిగిలిన ఏరుకుని పీక్కుని తింటాడు దానివి, నిన్ను నేను తినడమా? నువ్వు రాజుకి భోజనమా? చాలే, ఊరుకో, నిన్ను తినడం కంటే ఆఖరితో చావడం మేలు అని చెప్పేసి అని. అప్పుడు పులింది, మహారాజా, నన్ను తినండి, ఇన్నాళ్ళుగా మీకు సేవ చేస్తున్నాను నేను, మీరు ఆకలితో ఉంటే నేను ప్రాణాలతో చూడలేను, ఆకలితో ప్రాణాలు వదిలిస్తే చూడలేను, చూస్తూ ఊరుకోలేను మీరు ఆకలితో ఉంటే అని.
అప్పుడు సింహం పులితో, నువ్వు ఆవుల్ని, మేకల్ని, కుందేల్ని వీటిలన్నిటినీ తింటున్నావు కదా, ఇవన్నీ సాధు జంతువులు, వాటిలన్నిటినీ తిన్నటువంటి పాపివి, కాబట్టి నిన్ను ముట్టుకుంటేనే నీ పాపాలన్నీ నాకు అంటుకుంటాయి, అందుకని నేను అస్సలు భక్షించను, తిన్నో పో అని. అప్పుడు ఇంకా ఆఖరికి మిగిలింది ఏంటి అంటే, మహారాజా, సింహరాజా, నా శరీరం చాలా పెద్దది, నన్ను చంపుకు తింటే అంటే భక్షిస్తే మీ ఆకలి తీరుతుంది, పూర్తిగా నా శరీరం కూడా ఉపయోగపడుతుంది అని చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సింహం మిత్రద్రోహం చేయడానికి చాలా ఆలోచిస్తుంది, తటపటాయిస్తుంది. నా మిత్రుడివి నువ్వు ప్రధానివి, నిన్నేం తినవేంటి అని ఆలోచిస్తుంటే అప్పుడు ఆ సంగతి గమనించినటువంటి కాకంది, మహారాజా, మీరు మా ముగ్గురిని తినడానికి ఒప్పుకోలేదు, కనీసం ఇతని ప్రార్థనైనా ఒప్పుకొని మీ ఆకలి తీర్చుకోండి అని. ఒకవేళ అంటే ఆకలి బాధకి ఆగలేక కొన్ని పక్షులు వాటి గుడ్లు తినేస్తుంటాయి, సర్పాలు అయితే వాటి పిల్లల్ని తినేస్తుంటాయి, అలాగే పుళ్ళు కూడా వాటి పిల్లల్ని తినేస్తుంటాయి. ఇలా దేహాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ప్రాణికి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్, కర్తవ్యం, ముఖ్యమైనది. కాబట్టి మీలాంటి ప్రయోజకులు బ్రతుకున్నారనుకోండి, 10 మందికి లాభం కలుగుతుంది. మాలాంటి అప్రయోజకులు అంటే వేస్ట్ గాళ్ళు బ్రతుకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే, చచ్చినా ఒకటే అని చెప్పి కాకింది. నక్క, పులి కూడా అవునవును, నిజమే అని చెప్పి సమర్థించి, ఆకలితో ఉన్న సింహం ఆ మాటలకు లొంగిపోయి, సరే మీకు తోచినట్లు చేయండి అంది. అన్న వెంటనే మహారాజా నన్ను స్వీకరించండి అని పడుకుంది. ఒంటిపైన దాడి చేసి సింహం మాంసాన్ని మొత్తం తినేసి దాని ఆకలి బాధని తీర్చుకుంది. అలాగే పులి, నక్క, కాకి ఎంతో సంతోషించాయి, ఎందుకంటే అవి ఎలాగైనా దీన్ని చంపేయాలనుకున్నాయి, సింహానికి ఆహారంగా ఇచ్చేయాలనుకున్నాయి, ఇచ్చేసాయి అని చెప్పి సంజీవకుడు చెప్తూ, కాబట్టి కొత్తగా వచ్చిన సేవకులు ఎంత మంచివారైనా తోటివారు అందరూ కలిపి ఏదో కీడు చేయాలని చూస్తుంటారు, రాజుకి ఏవో మాయమాటలు కల్పించి చెప్తూ ఉంటారు. ఇలాంటి నీచుని మాటలు నమ్మితే కనుక మహారాజు కూడా పరమ నీచుడు అవుతాడు. దుష్టులతో స్నేహం చేయకూడదు. దుష్టబుద్ధులతో వచ్చావు కాబట్టి నేను భయంతో చెట్టెక్కానని చెప్పి ఒక వడ్రంగి మునుపు ఒక సింహానికి చెప్పాడు. సింహం వడ్రంగి కథ గురించి చెప్తాను విను అని చెప్పి ఆ కథ చెప్పడం సంజీవకుడు ప్రారంభించాడు. ఆ కథ రేపు చూద్దాం. థ్యాంక్ యూ అనండి.